వాళ్ళు గతంలో చేసినటువంటి కామెంట్స్ వాళ్ళ వీడియోలు చెక్ చేయండి. దాదాపు 50-60% యాంటీ హిందుత్వాదులు. కార్తిక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం గాదు ఒక్క నిమిషం సార్, కార్తిక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. గాదు వెంకటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ సార్. సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సభ పెడుతోంది తెలంగాణకి వ్యతిరేకంగా కాదు, తెలంగాణ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో పుట్టినటువంటి ఒక పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి శుభాకాంక్షలు చెబుతూ ఎట్ ది సేమ్ టైం వాళ్ళతోటి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయడం. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎక్కడ కూడా ఇలాంటి ద్వేషపూరితమైనటువంటి మాటలు లేవు. ఇందాక మన కార్తిక్ గారు చెప్పినట్టు ఆ సోకాల్డ్ పర్సన్స్ మాత్రం బీభత్సంగా ఏపీ మీద విషం చిమ్మినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్న పరిస్థితి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు బయట ఒకసారి విందాం, విన్న తర్వాత మీరు ఒకసారి రియాక్ట్ అవుతారు. ప్లీజ్ సార్ ఒకసారి అది ప్లే చేయండి. పోరాట స్ఫూర్తి జనసేన పార్టీని స్థాపించేలా చేసింది. పోరాటాల గడ్డైన తెలంగాణ తల్లికి ఒక్కసారి గుండెల నిండుగా జై తెలంగాణ నినాదాన్ని చెప్పి సభను ప్రారంభిద్దాం. జై తెలంగాణ. తెలంగాణ గడ్డకి గుండెల నిండుగా చెప్తున్నాను, మీ కళ్ళలో సూటిగా చూసి చెప్తున్నాను, మీకు రుణగ్రస్తుడిని నేను. మీ స్ఫూర్తే, మీ ధైర్యమే, మీ పోరాటమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. తెలంగాణ పోరాట స్ఫూర్తే యా సార్ ఓకే వెంకటేశ్వర గారు, ఈ ఒక్క మాట చాలు. తెలంగాణ స్ఫూర్తితో జనసేన పార్టీ ఆవిర్భవించింది. సో తెలంగాణకి సంబంధించి నేను రుణగ్రస్తుణ్ణి అని చెబుతూనే ఒక సమావేశం స్టార్ట్ అయ్యేటప్పుడు జై తెలంగాణ నినాదాలు చేసి ఆయన సభను ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇంత స్పష్టంగా ఇంత క్లారిటీగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితుల మీద, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, అక్కడ ఉన్నటువంటి పోరాటాల మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అది. మరి అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి కార్యక్రమం ఒక సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వకపోవడం సో ఎలా చూడొచ్చు? రాజు గారు మీకు అలానే కార్తిక్ గారికి, కాంగ్రెస్ సోదరు శ్రీనివాస్ గారికి శుభోదయం. ఇందాక కార్తిక్ గారు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తూ రాజకీయ పార్టీకి ఆ రాష్ట్రంలో ఒక మీటింగ్ పెట్టుకుంటున్నామంటే ఎంతవరకు పర్మిషన్స్ ఇవ్వాలి, అసలు ఆ సిస్టమ్ ఉందా అనేది ఒకసారి